వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ గురించి హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ గురించి మనము లాస్ట్ టైం అనౌన్స్ చేయడం జరిగింది. చాలా అభ్యర్థులు ఈ జాబ్ గ్యారంటీ కోచింగ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే హెచ్జిటి ఉద్యోగం అనేది ప్రస్తుత పరిస్థితులలో ఏ ఉద్యోగంతో పోల్చినా తెలంగాణలో హెచ్జిటి ఉద్యోగమే ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎన్ని పోస్టులు ఇచ్చినా, దాదాపు 10,000 పోస్టులు ఇచ్చినా హెచ్జిటి ఉద్యోగాలే 5,000 నుంచి 6,000, 10,000కి ఇచ్చినా కూడా హెచ్జిటి ఉద్యోగాలే 5,000 నుంచి 6,000 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. పోస్టులు పెరిగినా కొద్దీ మనకు పెరిగే హెచ్జిటి ఉద్యోగాలే. కాబట్టి హెచ్జిటి అభ్యర్థులు 4 నెలలు కష్టపడండి, 4 months కష్టపడండి. ఈ 4 months కష్టపడితే మీకు 100% సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో హెచ్జిటిలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ, ప్రతి సబ్జెక్టు ఒక టాప్ ఫ్యాకల్టీని తీసుకొని చెప్పిస్తున్నటువంటి సంస్థ. అలా చెప్పిస్తున్నాం కాబట్టికనే 2017 డిఎస్సిలో 1,500కు పైన హెచ్జిటి ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ. సో 1,500 ఉద్యోగాలు ఒకే సంస్థకు వచ్చినాయి అంటే అది అంత ఈజీ కాదు. ఎంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఆ ఇయర్ ఇవ్వడం జరిగే 15 నుంచి 16, 17 మధ్యలో నేను ఇవ్వడం వల్లనే అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. మరే సంస్థకు సాధ్యం కానటువంటి రిజల్ట్ బాసరా ఇచ్చింది. అదేవిధంగా మొన్న గురుకులాలు కూడా ఇప్పుడు రిజల్ట్ వచ్చేటువంటి మంత్ ఫిబ్రవరిలో గురుకులకు సంబంధించిన రిజల్ట్ రావడం జరుగుతుంది. దాంట్లో కూడా సుమారుగా 2,000కు పైగా ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్ నుంచే వస్తున్నాయి. ఎవరైనా బాసరా ఇన్స్టిట్యూట్ లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి అభ్యర్థులను అడగండి, చెప్తారు వాళ్ళు. మొన్న కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు దాదాపు ఒక 3 సబ్జెక్టులలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. బయోసైన్స్ 206.75 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాబోతుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా 190+ మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. మ్యాథ్స్ అలానే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం. తెలుగులో కూడా చాలామంది అభ్యర్థులకు ఉమెన్ కేటగిరీలో ప్రతి 4గురిలో 3గురికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉమెన్ కేటగిరీలో ప్రతి 4గురిలో బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న ప్రతి 4 అభ్యర్థులలో 3గురికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో కొన్ని వేల మంది బయట ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, యాప్లు తీసుకొని ప్రిపేర్ అవుతారు. బాసరా ఇన్స్టిట్యూట్కే ఇంత రిజల్ట్ ఎందుకు వస్తుందంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ చదువుతున్నారు, ప్రిపరేషన్ చేస్తున్నారు, కానీ చిన్న మిస్టేక్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యో కొంచెం మామూలుగా చెప్పడం, అంటే మీరు బయట కోచింగ్ వల్లనో ఇంకా మీరు అదే ఫైనల్ అయింది అనుకుంటున్నారు. కానీ అలా కాదు, సబ్జెక్టు చాలా ఉంటుంది. టెక్స్ట్ బుక్ను దాటి, గత వీడియోలో చెప్పిన టెక్స్ట్ బుక్ను దాటి కూడా కొన్ని బిట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా అప్లికేటెడ్ ఓరియంటెడ్లో మంచి ఫ్యాకల్టీని ఇక్కడ ఉంటారు కాబట్టి మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ హెచ్జిటి అభ్యర్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కాబట్టి ఈ 4 నెలలు మీరు కేర్ తీసుకోండి, మీరు రిస్క్ తీసుకోండి. ఒక 4 నెలలు నోటిఫికేషన్ అనేది కంపల్సరీ ఫిబ్రవరిలో 100% అనేది ఎలక్షన్ బిఫోరే. కాబట్టి టెట్ ఇస్తారా, ముందు టెట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. సరే ఏమి ఇచ్చినా మనకు టెట్ ఇచ్చినా ఒకవేళ డిఎస్సికి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది. సో టెట్ ముందు పెడితే డిఎస్సికి ఒక 4-5 months టైం దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఒక 4 నెలలు హెచ్జిటి అభ్యర్థులు 4 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోండి. టైం ఉంటే 4 నెలలు, టైం లేకుంటే 3 నెలలు. సో ఒక 4 నెలలు టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఆ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంచెం చిన్న మిస్టేక్స్ చేయడం మూలంగా మీరు ఒక లాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలాంటి మిస్టేక్ అవకాశం లేకుండా పకడ్బందీగా జాబ్ 100% మీ టార్గెట్ ఫుల్ఫిల్ కావడానికి బాసరా ఇన్స్టిట్యూట్కి రండి. సో టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. మీరు ఇంతకుముందు చదివిన దానికంటే అడిషనల్గా కూడా మీరు ఇంకా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే నిన్ననే ఒక క్లాస్లో స్టూడెంట్స్తో మాట్లాడినా, మేము ఇంతకుముందు చదివిన దానికి ఓన్గా అనుకున్నాం సార్, కానీ రావడం జరిగింది. ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంత సబ్జెక్టు ఉంది అని మాకు అర్థమైంది. లేకుంటే మేము చాలా ఒక తెలుగు మెథడాలజీలోనే పోతే ఒక
2-3 బిట్స్ కూడా పోయేవి సార్, ఒకవేళ మేము అదే ఫైనల్ అనుకుంటే. సో కాబట్టి మాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, అట్లా ఒక నమ్మకం అనేది క్రియేట్ అయింది సార్, వచ్చింది అని చెప్తున్నారు. కాబట్టి మీరు చదివిందే ఫైనల్ అనేది ఎప్పుడు అనుకోకండి. రెండు కంపేర్ చేస్తే అప్పుడు మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. కాబట్టి సో అలా కంపారిజన్ తోటి చదవండి. కాబట్టి సో మీరు ఎవరైనా అభ్యర్థులు ఉంటే, ఈ హెచ్జిటి అభ్యర్థులు ఉంటే 4వ తారీఖు 2వ నెల అదేవిధంగా 2024 10 AM డెమో ఉంటుంది. డెమోతో పాటు ఇప్పటి నుంచి ప్రతి సండే ఒక టాలెంట్ టెస్ట్, ఒక కొన్ని బిట్ తోటి టాలెంట్ టెస్ట్ కూడా పెడతాం. ఈసారి హెచ్జిటికి టాలెంట్ టెస్ట్ పెడుతున్నాము. అది జీకే, పిఐఈ అండ్ మ్యాథ్స్ సబ్జెక్టుల ఈ మూడు సబ్జెక్టుల పైన సో మీకు 80 బిట్లతోటి టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 సబ్జెక్టుల పైన డెమో కూడా ఉంటుంది, ఈ ఫ్యాకల్టీ పైన డెమో ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ఇంగ్లీష్ ట్రై మెథడ్ తీసుకొని చేద్దాం. ఈ వీక్ మాత్రము జీకే అండ్ పిఐ అండ్ మ్యాథ్స్ 80 బిట్లతోటి టాలెంట్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే మీరు ఈ సండే రోజు 9:30కి మీరు మీ నెంబర్ 9:30 వరకు మీరు 9:30 తర్వాత టాలెంట్ టెస్ట్ పేపర్ ఇవ్వదు. సో 9:30కి వరకు మనం పేపరు మీరు ఎన్రోల్ చేసుకోవాలి నెంబరు. కాబట్టి ఎవరైనా ఈ జీకే, పిఐ, మ్యాథ్స్తో పాటు నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక 3 సబ్జెక్టులు తీసుకొని టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఎవరైతే ఇందులో టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ వస్తారో వారికి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో బాసరలో హెచ్జిటిలో మళ్ళీ చెప్తున్నా నేను, బాసరలో మీరు జాయిన్ అయ్యారు అంటేనే ప్రతి 10 మందిలో 7 లేదా 8 మంది ఉద్యోగాలు సాధిస్తారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 మంది వస్తే 10కి 10 ఉద్యోగాలు, 14 మంది వస్తే 10 మంది ఉద్యోగాలు సాధించినటువంటి ట్రాక్ హిస్టరీ అనేది ఈ హెచ్జిటిలో ఉంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే నేను ఒక బయోసైన్స్ ఒక వీడియో కూడా మీకు లింక్ చేస్తున్నా. అదేవిధంగా హెచ్జిటి కూడా పాత ప్రీవియస్ స్టూడెంట్స్ నాకు సన్మానం చేసి నా ఇన్స్టిట్యూట్లో మాట్లాడిన ఆ వీడియోలు కూడా మీకు ఇక్కడ లింక్లో పెడతా. సో వాళ్ళు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక బయోసైన్స్ తీసుకుంటే ఒక నల్గొండ జిల్లాలో 12 పోస్టులు ఉంటే 8 బాసరా ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి అంటే ఎంత రిజల్ట్ ఇచ్చినామో చూడండి. ఇవాళ గురుకులాలలో కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ 80 to 90% పోస్టులు బయోసైన్స్ పోస్టులు బాసరా ఇన్స్టిట్యూట్. ఈవెన్ మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు పోస్టులు కూడా టెక్స్ట్ బుక్ ఒకవేళ పీజీటీ పోస్టులు కనుక బాసరకే ఉంటాయి. టీజీటీ మాత్రం ఎవరైతే తెలుగు టెక్స్ట్ బుక్ చదివిరో సో వాళ్ళకి ఎక్కువ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. మన స్టూడెంట్స్ బాగా తెలుగు టెక్స్ట్ బుక్ చదివింటే మన స్టూడెంట్స్కి వస్తాయి, లేకుంటే బయట ఎందుకంటే 60 నుంచి 70 మార్కులు టెక్స్ట్ బుక్కే అడగడం జరిగింది. కాబట్టి కొన్ని సందర్భాలలో పేపర్ అదే చెప్తాను నేను, కొన్ని సందర్భాల్లో పేపర్ అనేది ఎలానైనా ఉండొచ్చు. సో కాబట్టి మనము బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనము చదవాలి. నేను చెప్పేది ఫస్ట్ డే 1 నుంచి చెప్తానే ఉంటా, నేను చెప్పించడం కూడా అలానే చెప్పిస్తా. బేసిక్ లెవెల్ నుంచి మనం అడ్వాన్స్ లెవెల్ వరకు అడ్వాన్స్ లెవెల్ నుంచి కంప్లీట్ సిలబస్లో నుంచి అప్లికేటెడ్ ఓరియంటెడ్ బిట్స్ వరకు చదవవలసి వస్తుంది. ఆ అప్లికేటెడ్ ఓరియంటెడ్ అడ్వాన్స్ లెవెల్ అనేది ఆ టెక్స్ట్ బుక్స్లలో చాలా వరకు ఉండవు అట్లాంటి ఆ బిట్స్. కాబట్టి సో కోచింగ్ అనేది కంపల్సరీ అవసరము. ఒక చిన్న మిస్టేక్ వల్లనే మనం ఉద్యోగానికి దూరం అయ్యేటువంటి అవకాశాలు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ చేయకండి ఈసారి. సో కోచింగ్ అనే వల్ల షార్ట్కట్ మెథడ్స్ చాలా ఎక్కువగా మనకు తెలుస్తాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కావచ్చు, టైం సేవ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. మనం ఓన్గా మీరు చాలా వరకు అభ్యర్థులు ఏంటంటే ఇంట్లో కూర్చొని లేకుంటే రీడింగ్ రూమ్లో కూర్చొని చదువుకుంటే మనము టైం వేస్ట్ కాదని అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి విన్నది నువ్వు 10 సార్లతో చదివినతో సమానం అవుతుంది. కాబట్టి మీరు ఎంత చదివినా కూడా అది ఒకసారి విన్నదానికి నువ్వు 10 సార్లు చదివిన దానికి సమానం. కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన దానికంటే చాలా డెప్తే చెప్తారు. కాబట్టి మీకు ఈజీ వేలో చాలా ఈజీగా అవుతుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి.
అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా గురుకులకు అయితే ఏ టీం అయితే ఉందో మీరు గురుకుల స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏంటంటే పోస్టులు లేవేమో ఇంకా పోస్టులను పట్టి మనం ముందుకెళ్దామని అనుకుంటున్నారు. బయోసైన్స్లో ఆల్రెడీ ప్రతి జిల్లాలలో పాత నోటిఫికేషన్లోనే పోస్టులు ఉన్నాయి, సోషల్లో ఉన్నాయి. కాబట్టి సోషల్ అభ్యర్థులు కావచ్చు, బయోసైన్స్ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళు కొంచెం ముందుకు, ఎందుకంటే పోస్టులు యాడ్ అవుతున్నాయి కాబట్టి కొన్ని పోస్టులు యాడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు ఇంకా లేట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అది మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు ఇంకా అయితే వాళ్ళకి లేవు కాబట్టి చూసుకొని వస్తారేమో. కానీ బయోసైన్స్ సోషల్ అభ్యర్థులు మీరు ఒక స్టెప్ ముందుకు వేసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్. ఎందుకంటే అట్లీస్ట్ 12,000 పోస్టులు వచ్చినా స్కూల్ అసిస్టెంట్ ఒక 4,000 5,000 ఉంటాయి కాబట్టి కొన్ని పోస్టులు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా మీకు ఆల్టర్నేటివ్ కూడా వేరే ప్రిపేర్ కాలేరు కాబట్టి సో మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఈసారి గ్రూప్స్ ఉన్నాయి, గురుకులాకు వెళ్ళిపోతారు చాలామంది అభ్యర్థులు గురుకులాకు. ఎందుకంటే జేఎల్స్ ఉన్నాయి, డిఎల్స్ ఉన్నాయి, ఇవన్నిటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి మీరు ఒకసారి మీరు కష్టపడండి. దాంట్లో కష్టపడడంలో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఆ చేసే ప్రయత్నం ఏంటంటే కొంచెం గట్టిగా చేస్తే మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా రిజల్ట్ వచ్చేవి ఉన్నాయి, జేఎల్స్ డిఎల్స్ ఉన్నాయి, పీజీటీలు ఉన్నాయి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి ఒక అవకాశం ఉండే అటువంటి ఛాన్స్ ఉంటుంది. మన ప్రయత్నం చేయకుంటే ఏది రాదు కాబట్టి ఒక ప్రయత్నం అయితే చేయండి. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాసరా ఇన్స్టిట్యూట్.